మాట మార్చుకో, బయట వేరు అసెంబ్లీ వేరు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నిన్నటి వరకు మారలా. మన నాయకుడు నిన్ను అసెంబ్లీలో నా పక్కన కూర్చొని చెప్పాడు. నిన్న హరీష్ రావు గారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దుర్భాషలు ఆడుతూ ఉండగా వెనక్కి తోసేసి సమర్థించి ఇష్యూ పెరగకుండా సమర్థించినటువంటి తీరు, అయినా నా విధులకు ఆటంకం కలిగించారని చెప్పి అధికారి కేసు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని కొట్టి మా మీద 10 సెక్షన్లు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని 6 గంటల పాటు 10 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి తీరు, బెయిల్ చేసుకుని వచ్చినటువంటి తీరు. ఇంకో మాట కూడా మాట్లాడారు. మీరందరూ ఉన్నారు, నా కారుని ఫాలో అయ్యారు. సామరస్యంగా మాట్లాడదాం అనుకున్నాం, ఆవేశపూరితంగా కొన్ని మాటలు మాట్లాడాం. మాట్లాడినప్పటికీ కూడా పోలీస్ ఎస్కార్ట్తో గాంధీ వెళ్ళాడు అనేది ఇక్కడ నిన్న కొన్ని ఛానల్స్ అయితే 10 ఛానల్స్ అయితే నాతో పాటు వచ్చినాయి. ఒక్క పోలీస్ నాతో పాటు ఉన్నారా అనేది మీరు చెప్పండి. హరీష్ రావు గారికి చెప్పండి. ఇలాంటి నోరు కంట్రోల్ లేని వాళ్ళకి చెప్పినా ఉపయోగం ఉండదు. అన్నా అది వాస్తవం కాదు, నీకు తప్పుడు మాటలు చెప్పి మళ్ళీ మీడియాలో తప్పుడు ప్రసారం చేయించారు, అది కరెక్ట్ కాదని చెప్పండి. నేను వెళ్ళేటప్పుడు నా ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా, ఆయన ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా? నువ్వు రా అని ఆహ్వానించా. నీ ఇంటికాడ 50 మందిని పెట్టుకున్నావు, నన్ను కింద పడదోయించావు. నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు, కొంతమంది చీటర్స్తో రాళ్ల దాడి చేయించావు. చేసిన తప్పులు తెలుసుకో, తప్పులు సరిదిద్దుకో. నా ఏమైనా ఉంటే నేను దిద్దుకుంటా. అది మానవత్వం. అప్పుడు మనిషి అవతారం వస్తుంది నీకు. అప్పుడు దాకా ఏ అవతారం వస్తుంది? రాక్షస అవతారం. ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించిన తీరు అదే రకంగా ఉంది. నేను ఒక్కసారి మాత్రమే ప్రవర్తించా. నన్ను దుర్భాషలాడిన తీరు నా వెనకాల ఎవరు లేరు. నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తా. ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే నాయకుల మీద ఒంటరి పోరాటం చేశా. రావటమే అయ్యప్ప సొసైటీలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ లేని పద్ధతి, శాసనసభ్యుడికి తెలియని పరిస్థితులు పోరాటం చేశా. తర్వాత గౌరవంగా హరీష్ రావు గారు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. తర్వాత భారతదేశం పార్టీ అయింది. ఆంధ్ర అధ్యక్షుడిని కూడా పెట్టాం. ఆంధ్ర వాళ్ళ గురించి నీ శాసనసభ్యుడే, మన శాసనసభ్యుడే, 10 నెలల శాసనసభ్యుడు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు. ఆంధ్రాకి అధ్యక్షుడు పెట్టామా, మహారాష్ట్రకు అధ్యక్షుడు పెట్టామా, భారతదేశ పార్టీ అన్నామా? ఏదన్నా నిలబెట్టుకున్నామా? ఇటువంటి సన్నాసులను పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. అభిమానిగా, శ్రేయోభిలాషిగా, పెద్ద మనిషిగా, అనుభవజ్ఞుడిగా కేసీఆర్కి ఈ విషయాలు తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు. కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు. కలుపుకోండి, కలిసి ఉండండి, వ్యాపారం పెంచుకోండి, గౌరవంగా బతకండి, అందరం కలిసి ఉండాలని. మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద. ఇవాళ 10 ఏళ్లు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడావు. వీటన్నిటి కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు, లేకపోతే మనమంతా అగాధంలోకి వెళ్ళిపోతాం.
పెద్ద ఆయన కేసీఆర్ గారు